హాయ్! నమస్తే. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో చూడబోతున్న కథ 'జీవన చదరంగం' పార్ట్ 7. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కమెంట్ చేయండి. మరి కథ వినిద్దామా? నేడు ఉద్యమాన్ని సాగిస్తున్న షర్మిల వారికి దైవ ప్రసాదమని అనుకున్నారు రాజారాం దంపతులు. లేకపోతే అలా ఆ రోజు కూతుళ్లను దూరం చేసుకుంటున్న దురదృష్ట ఘడియలలో మరో అదృష్టాన్ని పొందుతామని ఏనాడూ కలగనలేదు. ఆ రోజు మరొక్కసారి దృశ్యమానమయ్యింది. ప్లాట్ఫామ్ 2 నుండి కంగారుగా పరుగులు తీసిన షర్మిల భయంతో వణికిపోవడం గమనించారు రాజారాం, సీతాలక్ష్మి దంపతులు. కానీ ఆ స్కార్ఫ్, ఒకే రంగు దుస్తులతో ఉన్నవారు ఆమెపై నిఘా వేసి ఉంచడం చూసి తొందరపడకూడదని నిర్ణయించుకున్నారు. వాళ్ళ మనసు విరిచేసిన కారణంగా తమ పిల్లలు తమకు కాకుండా వెళ్ళిపోయారు. ఈ అమ్మాయికి ఏదో ఆపద పొంచి ఉందని గ్రహించాడు రాజారాం. సీత, నేర్పుగా ఈ అమ్మాయిని ఆ చిక్కుముడిలోంచి బయటకు తేవాలే కాని ఇప్పుడు తొందరపాటు చర్యతో వ్యవహరిస్తే ఆ అమ్మాయి కూడా శివాని, భవానీల్లా మారిపోయే ప్రమాదముంది. ఇప్పటికే కొందరు స్త్రీలు మోకాలు కొట్టుకుపోయి ఉన్న ఆమె చుట్టూ చేరి సహాయపడుతున్నారు. నువ్వు కూడా వెళ్ళు. ఈ చీటీ ఆ అమ్మాయి చేతుల్లో పెట్టు అన్నాడు రాజారాం. ఎటువంటి ఇబ్బంది అయినా వెంటనే మమ్మల్ని సంప్రదించు. నీకు మాతాపిత సమానులము. మా మీద నిమ్మకం ఉంచు అని రాసి క్రింద రాజారాం, సీత అన్న పేర్లు, ఫోన్ నంబరు కల చిన్న చీటీని జనాలలో కలిసిపోయి ఆమెను సమీపించిన సీతాలక్ష్మి షర్మిల చేతిలో పెట్టింది. చుట్టూ చూసిన షర్మిల రహస్యంగా పెట్టిన ఆ చీటీని ఎవరికంటా పడకుండా దుస్తుల లోపల దాచేసుకుంది. ఆమెకున్న ఒకే ఆసరా ఆ చీటీ. ఇప్పటికీ వీళ్ళ చేతుల్లోంచి తప్పుకోలేకున్నా ఒకనాడు ఇది రాసిన వారిని చేరుకుంటాను అనుకుంది. మద్రాసు రైలుని తప్పించుకున్న తాను గోదావరిలోకి ఈడ్చబడింది. ఇంచుమించు 6 నెలల నరకం చూసింది షర్మిల. 6 నెలల తరువాత రాజారాంకి జగపతిరాజపురం నుంచి ఫోను వచ్చింది. నేను మీ వద్దకు రావచ్చునా? నాకు ఆశ్రయం ఇస్తారా? నాకంటూ ఎవ్వరూ లేరు జీరబోయిన స్వరంతో అంది షర్మిల. ఇక ఫోన్ చేసింది షర్మిలే అని గ్రహించిన రాజారాం, మా బిడ్డలాంటి దానివమ్మా, ఎక్కడున్నావు? మేము వచ్చి నిన్ను తీసుకురాగలము అన్నారు రాజారాం. ఇక్కడ నుంచి తప్పించుకున్నాను. హైదరాబాదు వెళ్తున్న ట్రక్కు ఎక్కాను. అక్కడికి వచ్చి చేరాక మీ వద్దకు వస్తాను. ఎక్కడికి రావాలి అని హడావిడిగా మాట్లాడింది షర్మిల. హైదరాబాదు రాగానే మళ్ళీ ఫోను చెయ్యమ్మా, నేనే వస్తాను. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. భయం లేదు అని అనునయంగా అన్నాడు రాజారాం. అలా రాజారాం, సీతాలక్ష్మిల పెంపుడు బిడ్డై తమ బిడ్డలను కొద్దిగా మరిపించింది షర్మిల. సంక్రాంతి రోజున అందరూ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో మా బాబాయ్, రాజా బాబాయ్లు భూషణం గారింటికి బయలుదేరారు. మైత్రి రాఘవతో మాటల్లో లీనమైపోయింది. నేను నెమ్మదిగా వారిని వెంబడించాను. కొద్ది నిమిషాల్లో బాబాయ్ ఒక పెద్ద బ్యాగుతో బయటకు వచ్చి కంగారుగా చిన్నతాతగారి ఇంట్లో పెట్టుకున్న తమ సామాన్ల దగ్గరకు దాన్ని చేర్చాడు. వారు మాట్లాడుకుంటుండగా అన్నీ విన్నాను. ప్రతి ఏడూ జరిగే సర్పసేవ తదితర కార్యక్రమాల అనంతరం ఖర్చులు పోగా నిధికి చేరవలసిన మొత్తం ఇది. హైదరాబాదు నుండి వచ్చిన ఆ నిధిని బెంగుళూరు ఆశ్రమానికి చేర్చవలసిన బాధ్యత రాజాది. తాడే పామై కరుస్తుందంటే ఇదే. ఎప్పుడో చచ్చిందనుకున్న ఆ షర్మిల ఇప్పుడు లా డిగ్రీ చదివి
ఆ రాజారాం గాడు వెలగబెడుతున్న సంఘసేవ చేస్తోందిట. అదేదో ఉద్యమం వెలగబెడుతున్నాడట. చింత చచ్చినా పులుపు చావలేదు వాడికి. వాడి కూతుళ్ళే ఆధ్యాత్మికత మైకంలో పడి మన చెరలో ఉన్నారు. అయినా సరే పట్టు విడువక ఈ చుట్టుప్రక్కల అటవీ ప్రాంతంలోని వారికి విద్యనందిస్తున్నాడట. ప్రాథమిక పాఠశాల నామమాత్రానికే ఉన్న ఆ ఊళ్ళో ఇప్పుడు విద్యార్థులతో కలకలలాడుతోంది. చదువుకోవడం ఎంత ముఖ్యమో వారికి చెప్పగా పిల్లలను బడికి పంపడం జరుగుతోంది. వాళ్ళకి నాగరిక ప్రపంచాన్ని చూపిస్తూ అనేక డాక్యుమెంటరీల ద్వారా ఎన్నో విషయాలు చెబుతున్నాడట. ఇవన్నీ నూరిపోస్తే ఇక మనకి జనాలు చిక్కేదెలా? మన చేతులకి ఇట్టే చిక్కే పిట్టలు ఇప్పుడు ఏకుమేకై కూర్చుంటున్నాయి. ఈ అడవి మనుషులకు చదువులు నేర్పుతాడట. చదువు ఎంతకాలం ఇలా సాగిస్తాడో చూద్దాం. వాడిని ఆపకపోతే రేపు మనకి ముప్పే వస్తుంది. ఈ నెల టార్గెట్ ఇంకా చేరుకోలేదు. కోపంతో రగిలిపోతూ అన్నాడు భూషణం. ఇప్పుడు కనుక నేను స్వామీజీ ఉత్తర్వులలో విఫలమైతే వారికి నా పైనున్న నమ్మకం పూర్తిగా పోతుంది. ఇప్పుడు మన పైనున్న నమ్మకానికే ముప్పొచ్చేలా ఉంది. వాళ్ళ సంగతి తేల్చాలి వాపోయాడు రాజా. ఆ రాజారాం చాలా దూరం వెళ్ళాడు. కలెక్టరుకు లేఖ రాసి తమ పిల్లలను చూపమని దరఖాస్తు పెట్టుకున్నాడట. విషయం చెప్పాడు భూషణం. దీనికి నా దగ్గర ఉపాయం ఉంది. ఈ విషయం నాకొదిలెయ్యి. మనపై ఉన్న నమ్మకం మరింత బలపడే ఉపాయం వేశాను. హామీ ఇచ్చాడు భూషణం. ఏమిటంటే ఆ పరధ్యానం. ఈరోజు రివిజన్కి రెడీనా అడిగింది సిరి. దాంతో మైత్రి, అబ్బా అసలు జీవితంలో చదువు తప్ప మరేం లేదా? నాకసలు చదువుకోవాలని లేదు. ఇంట్లో అమ్మ, ఇక్కడ నువ్వు, ఇదే పని మీకు అని చిరాకు పడింది మైత్రి. ఇన్నాళ్ళు ముక్కుతూనో మూలుగుతోనో చదివేది మైత్రి. ఇప్పుడు చుట్టరికాలు తెలుసుకొని కలిసి మెలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఊరు తీసుకెళ్లారు. సదుద్దేశంతో పెద్దలు. ఎందులోనైనా మంచిని చెడుని చూడగల విచక్షణ చూసేవారిపై ఆధారపడి ఉంటుంది. రాధత్తయ్య మైత్రి విషయంలో అతి జాగ్రత్త పడే కారణము అదే. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని మేనమామ రాజాజీన్ తల్లి బద్ధకం ఎక్కడొస్తుందో అని జాగ్రత్త పడుతూనే పెంచింది రాధత్తయ్య. విధిని ఎవరు తప్పించగలరు? ఇప్పుడు స్నేహమో ప్రేమో ఆ ఇంటి వారసుడొచ్చి దీన్ని డిగ్రీ కూడా పూర్తి చేయనివ్వడు కాబోలు మనసులోనే అనుకుంటూ బాధపడింది సిరి. అసలు రాధత్తయ్య పెంపకంలో పెరిగిన మైత్రి ఇలా ఉండవచ్చునా? రాధత్తయ్య జీవితమే ఎంత స్ఫూర్తిదాయకం. దాన్ని చూసి కాస్తైనా మైత్రి నేర్చుకోలేదే వాపోయింది. నాకైతే రాధత్తయ్యలా ఉండాలనిపిస్తుంది. ఎంత ఆత్మవిశ్వాసం, తనపై తనకు నమ్మకం. మైత్రికైతే జీవితాన్ని వడ్డించిన విస్తరి చేసింది. కానీ రాధత్తయ్య వాళ్ళు ఎంత కష్టపడి వృద్ధిలోకి వచ్చారు. జీవితం అడుగడుగునా సంఘర్షణలే రాధత్తయ్య జీవితం. ఆ సంఘర్షణలను మనసులోనే సందర్శించుకుంది సిరిచందన. తాతగార్లలో చివరి వారైన వెంకట్రావు గారి చిన్న కూతురు రాధ. ఆయన ప్రభుత్వ కార్యాలయంలో చిన్నపాటి ఉద్యోగం చేసేవారు. చిన్నతనంలోనే భార్య జబ్బు చేసి పోవడంతో కూతుళ్ళిద్దరినీ ఆయనే పెంచారు. పెద్ద కూతురిని బ్రతుకు చేజేతులా పాడు చేశానన్న బాధ ఆయన్ని దహించేస్తూ ఉండేది. పెళ్లి చేసి కాపురం సవ్యంగా లేక తిరుగుటపాలా పుట్టింటికి చేరిన ఆమెను చూసి గుండు తరుక్కుపోయేది. రెండో అమ్మాయి అలా అవ్వకూడదన్న ఆరాటంతో రాధను ధైర్యం నూరిపోసి పెంచారు వెంకట్రావు. రాటుపోట్లను ఎదుర్కొనే మనోబలాన్ని ఇచ్చారు. ఆ రోజుల్లో పొరుగురుల్లో ఉద్యోగం అంటే ఇప్పటికి మళ్ళీ హాస్టళ్లలోనో లేకపోతే ఫ్లాట్ తీసుకొని ఉండాలో లేవు.
ఎంతటి దూరపు బంధుత్వమైనా పిల్లల్ని ఒక తెలిసిన వారి ఇళ్లలో మాత్రమే పెట్టేవారు. రాధని వాళ్ళ నాన్నగారు బాబయ్య పిన్నమ్మల ఇంట్లో పెట్టారు. 19 ఏళ్లకు ఇల్లు దాటి చుట్టాలింట్లో ఉంటూ, సర్దుకుంటూ, చేతిలోని పనులను అందిపుచ్చుకొని చేస్తూ గడపవలసి వచ్చింది. ఎంతో నేర్చుకుంది. అతి స్వల్ప కాలంలోనే సమయస్ఫూర్తిగా మసలుకోవడంలో ఆరితేరింది. పొరుగింట ఎదుర్కోవలసిన ఇబ్బందులన్నీ ఎదుర్కొని నెగ్గుకు రావడం నేర్చుకుంది. ఆ శిక్షణ వల్లనేమో ఆఫీస్‌లో కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అలా నడుచుకునేది. ఎంతటి వారైనా అటు ఇటుగా మాట్లాడితే టక్కున ఒక మాట అనేయడానికి వెనుకాడేది కాదు. పిన్నమ్మ ఇంట్లో చచ్చే చాకిరీ చేసి ఆఫీస్‌కు వెళ్ళవలసి రావడం జరుగుతున్నా, ఆఫీసు పనిలో ఎలాంటి నాకా పెట్టడం అలవాటు చేసుకోలేదు. చురుకుతనం ఆమె సహజ లక్షణం. మొహం చిట్లించకుండా, పెదవి విరుపు లేకుండా అందరినీ మెప్పిస్తూ పనిచేయడంతో అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. 2 సంవత్సరాలలోనే డిపార్ట్‌మెంటులో అందరూ మనమ్మాయి, మనమ్మాయి అంటూ ముచ్చట పడేవారు. రాధను ముద్దు బిడ్డగా చూసుకునే రామకృష్ణ గారైతే మరీను. అందరికీ పెద్ద తలలా వ్యవహరించే ఆఫీసరు రామకృష్ణ గారు. అలాంటి రామకృష్ణ గారు వారంతటి వారే ఆమెకో చక్కని కుర్రాన్ని చూడాలి అనుకునేవారు. ఆయనతో చనువుగా కన్నా కూతురిలానే మెలిసేది రాధ. అయినా అలానే ఉండేవారు. తన ఎరుకలలో ఉన్న కుర్రాళ్ళెవరైనా రాధకు నప్పుతారా అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉండేవారు. అనుకున్న తనువే అన్నీ జరిగిపోవాలన్న తీరు రామకృష్ణ గారిది. పూర్వం ప్రభుత్వ కార్యాలయాలు ఉమ్మడి కుటుంబాల్లా ఉండేవి. ఆ కుటుంబం లాంటి వాతావరణంలో మన బాబయ్య లాంటి పెద్ద మనిషి అజమాయిషీ చేస్తూ కనిపించే ఒక అత్తగారి వంటి సాల్తీ, ఆప్యాయంగా పని నేర్పే తోబట్టువు లాంటి వ్యక్తి, ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి లాగే దాయాదుల్లాంటి సహకర్మచారులు అందరూ ఉంటారు. మన పిన్ని ఇంట్లో తనతోనూ, వాళ్ళు పిల్లలతోనూ, బాబాయ్యతోనూ సర్దుకోవట్లేదా? అలాగే ఇక్కడను అనుకునేది. కలివిడితనము అందులోనే కాస్త చాకచక్యంగా నడుచుకునేది. అక్కయ్య రాజీకి ఆ చలాకీతనం కానీ, కలుపుగోలుతనం కానీ అబ్బలేదు. ఇదిగో అమ్మాయి, 2 ఏళ్ల నుంచి నీ పనితీరు చూస్తున్నాను. చురుకుతనం, దానికి తగ్గ మాట, ఖచ్చితం నీకున్నాయి. నీ శక్తి సామర్థ్యాలను చూస్తే ముచ్చటేస్తుంది. నీ గుణగణాలను అభిమానిస్తూ జీవితాంతం నిన్ను గౌరవించే భర్త రావాలని ఒక తండ్రి స్థానంలోంచి నిన్ను చూస్తూ ఆశపడుతున్నాను. నాకు ఒక కుర్రాడు జ్ఞాపకం వచ్చాడు. నా ఎరుకలోని ఆ అబ్బాయి బుద్ధిమంతుడు. మీరిద్దరూ ఒకరినొకరు చూసి మాట్లాడుకునే ఏర్పాటు చేస్తాను. అన్నీ నచ్చిన పక్షాన మీ పెద్దవాళ్లతో నేనే మాట్లాడతాను. ఏమంటావు? సరేనా? అడిగారు రామకృష్ణ గారు. తండ్రి సమానులైన రామకృష్ణ గారి మాటలకు రాధ కళ్ళు చెమర్చాయి. తను పనిచేస్తున్న కార్యాలయంలో అధికారే తప్ప ఎలాంటి బంధుత్వాలు లేవు. అలాంటిది ఏ స్వార్థమూ లేకుండా ఆయన తనపై ఇంతటి శ్రద్ధ చూపడమే ఒక గొప్ప వరమనుకుంది. 3 ఏళ్లుగా ఎరిగిన ఆయన తనను ఇంటిదాన్ని చేయడానికి పడుతున్న తాపత్రయానికి మనసులోని నమస్కరించుకుంది. ఉమ్మడి కుటుంబాల్లా ఉండే ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకరితో ఒకరు తమ మంచి చెడులు పంచుకుంటా వీలైనంత సహాయపడుతూ చేదోడు వాదోడుగా ఉంటారని ప్రత్యక్షంగా చూసి ఎంతో ఆనందపడింది. 3 దశాబ్దాలకు పైబడి సర్వీసు పూర్తి చేశారు రామకృష్ణ గారు. ఆ వయసులో ఉన్న ఆయనకు ఈ తరం కుర్రకారుపై కూడా మంచి అభిప్రాయాలుండడం ఆశ్చర్యకరం. ఏ విషయమైనా నాణెం 2 పక్కలా చూసే గుణం వారిది. ఆఫీసులో కూడా కుర్రకారుతో ప్రోత్సాహకరంగా మాట్లాడతారు. అందరి పెద్దవాళ్ళలా ఈ కాలం కుర్రాళ్ళు బాధ్యతారాహిత్యం వ్యవహరిస్తారు, పెద్దలను గౌరవించరు అంటూ ఈ తరమంతా పాడైపోయిందని మాట్లాడినట్టు వారు మాట్లాడరు. యువతకున్న ముందు చూపు, జీవితంపై వారికున్న అవగాహనను, క్లారిటీని మెచ్చుకుంటారు. ఒక వ్యక్తిని పరిశీలించి విశ్లేషించడంలో నిష్ఠాతులు వారు. అందువల్లనే ఒక వ్యక్తికి అనుగుణంగా ఉండే మరొక వ్యక్తితో ముడిపడితే వారి జీవితాంతం బాగుంటుందని ఆలోచించి వేసే అడుగు. అలా రాధకు నప్పే మనిషి అని తోచిన మరుక్షణమే రంగంలోకి దిగి అయ్యే వరకు అందులోనే నిమగ్నులై ఉండడం అలవాటు.
పనిలో మొగ్గు చూపడమే కాక దాన్ని సాధించే వరకు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేయడానికి ఎంత మాత్రము వెనుకాడని గుణం వారిది. రాధకు తగిన జోడి ప్రసాద్ అని ఆయన మనసుకు అనిపించిన మరుక్షణమే సంబంధం మాట్లాడడం కోసం ఆయన వేసిన మొదటి అడుగు అలాంటి ప్రయత్నమే. ఒక మంచి పని చేసే ముందు మంచి రోజు, మంచి ముహూర్తం, తారాబలం అన్నీ చూడడం మన రామకృష్ణ గారికి అలవాటు. అలాగే ప్రసాదుని పిలిపించడానికి ముందు అన్ని లెక్కలు సరిగ్గా వేసి ఒక శుభదినాన రమ్మని కబురంపారు. క్రితం రోజునే రాధను పిలిచి, ఇదిగో అమ్మాయి, రేపు ఆ అబ్బాయిని రమ్మంటున్నాను. కాస్త చక్కని చీర కట్టుకొని పెళ్లి చూపులు కన్నట్టు రావాలి, సరేనా? ఒక తండ్రి కన్నబిడ్డకు చెప్పినట్టు చెప్పారు. ఆఫీసులోనే ఆయన నేర్పరిచిన ఇన్ఫార్మల్ పెళ్లి చూపులవి. రాధ మనసు అనేక విధాలుగా ఆలోచించింది. వివాహం చేసుకుని ఈడొచ్చింది. పిన్ని బాబాయ్ నుంచి తప్పించుకోవడానికి ఇదో మంచి అవకాశమని ఆ క్షణానికి అనుకుని సంబరపడింది. అయితే వివాహ సన్నాహాలకు సరేనని తన మనసు ఒప్పుకోవడానికి మాత్రం అదొక్కటే కారణం కాదు. తండ్రి సమానులైన రామకృష్ణ గారి పట్ల తనకున్న గౌరవం కూడా. అప్పటికి అంతవరకే ఆలోచించగలిగింది రాధ. నాకు మాత్రం ఎవరున్నారు సార్? నన్నిక్కడ పనిలోనైతే పెట్టించారు కానీ పట్టుమని 2 జీతాలు కూడా నేను అందుకోకుండానే మా నాన్నగారు పోయారు. ఇంకా నీడ కోసం మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. నా మంచి చెడు చూసేవారు కూడా నాకెవ్వరూ లేరు సార్. పెళ్ళై తన ఉమ్మడి కాపురంలో ఉంది అక్కయ్య. మా బావ పెద్దగా కలుపుగోలు వ్యక్తి కాదు. నాకు సంబంధాలు చూసి చేసేంత వారు ఉండరు కూడా. అలాంటి ఆశ నాకు లేదు అని అంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ కమెంట్స్ మాకెంతో విలువైనవి.